హాయ్ గైస్. యాక్చువల్లీ ఈరోజు చాలా పెద్ద రోజు. ఎందుకంటే ఓన్లీ 1000 ఫాలోవర్స్ కి ఎవరైనా ప్రమోషన్ ఇస్తారా భయ్యా? చెప్పండి. ఈరోజు ఫస్ట్ ప్రమోషన్ ఏదైతే వచ్చింది నాకు, క్రేజీ అన్నమాట. క్రేజీ. ఒక మంది రెస్టారెంట్ పిలిచి రండి మా వీడియో చేయండి అనడం చాలా ఎట్లనో అనిపిస్తుంది. ఒక మంచి ఫీలింగ్, మా క్రేజీ ఫీలింగ్ ఉంది. ఈరోజు మొత్తం చూపిస్తాను నేను మంది రెస్టారెంట్ ఎట్లుంటది, నేను ఏమేమి తింటున్నా. స్టే ట్యూన్, వెళ్దాం. బాయ్. వచ్చేసినాం మా రెస్టారెంట్ దగ్గరికి. అయితే ఇదే ఎంఎస్ మంది రెస్టారెంట్. అంటే నేను ఫస్ట్ ప్రమోషన్ ఏదైతే ఉందో నాది ఇది చేస్తున్నా. క్రేజీ ఉంది రెస్టారెంట్ అయితే. ఇంకా కార్పొరేట్ వాళ్ళకి అయితే 20% ఆఫ్ అంటాం మామ బిల్ పైన. వాళ్ళకైతే పండగ. రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నా. ఇగో మా ఫ్రెండ్స్ తిననీకి వచ్చారు పుకట్లో. నేను కూడా అది పుకట్లోనే తిననీకి వచ్చినా అనుకో. ఇదైతే ఎంట్రన్స్ ఇట్లా ఉంటది. క్రేజీ ఉంది. లోపలికి వెళ్దాం. వాళ్ళు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో, వాళ్ళ స్టార్ ఐటమ్ ఏదైతే ఉందో అన్ని ట్రై చేద్దాం. మీకు అన్ని చూపిస్తా. ఏం తింటున్నానో, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అన్ని చూసి, దానికి అన్ని మంచి రివ్యూ చూసి చూద్దాం. ఓకేనా? షవర్మా, ఇక్కడ షవర్మా ప్రిపేర్ అవుతుంది. క్రేజీ వేడిగా ఉంది మొత్తం. అంకుల్ వస్తుండే ఇడా. అంకుల్ ఇంకో మామ లోపలికి అయితే వచ్చేసిన. నార్మల్ బిర్యానీ డైనింగ్ అన్నమాట. లోపల మంది డైనింగ్ కూడా ఉంది. అన్ని చూపిస్తాం. లోపలికి అయితే వెళ్దాం మంది డైనింగ్ లోకి. మొత్తం మంది డైనింగ్ అన్న. లోపల వెనకాల కూర్చొని తింటున్నారు మన వాళ్ళు. క్రేజీ ఉంది. కర్టన్స్ రిటర్న్స్ ఇదేంది మొత్తం ప్యాలెస్ లెక్క. ఎట్లుంది? ప్యాలెస్ లెక్క ఉంది కదా. ఏం తిందాం అనుకుంటున్నావు అయితే? చెప్పు మామ, చెప్పు మామ. నువ్వు ఏం తిన్నా అంటే అది తెప్పిద్దాం. ఏం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు? అరే నవ్వుతాయండి పోయి ప్రమోషన్ కి వచ్చినాం తినరా అని చెప్పి నవ్వుతున్నాడు చూడు. ఏమని చెప్పాలి? చెప్పురా. మెనూలో ఉన్న మొత్తం తెప్పిద్దాం. ఏమంటావు? ఏమంటావు? ఏం తింటావు మామ? మెన్యూ మొత్తం తింటాడు. ఈ అమ్మ పొట్టాక అన్ని పేటారా? అది మెన్యూ మొత్తం తినడానికి పుక్కట్లో వస్తుందని ఏది పడితే అది తినడే. ఇంత ఇట్లనే ఉంటారు దోస్తులు. చూడండి, ఫస్ట్ ప్రమోషన్ మంచి చేద్దాం. ఏం లేదు, ఏం తిందాం, ఎట్లా తిందాం, అదే మెన్యూ మొత్తం తిందాం. ప్రిపేర్డ్ ఉన్నావా మామను? పొద్దు నుంచి ఏం తినలేవు కదా, నిజం చెప్పు. పొద్దున టిఫిన్ తీసిన మామ. అమ్మ పుక్కట్ అంటే చాలు అంతే కదా. నవ్వుతామే మామ, అటు చూస్తామేంది చూడు. తిన్నావా? గట్టిగా తింటావా? చెప్పు మామ. 2-3 ప్లేట్లు తెప్పిద్దాం. మళ్ళా ఒక ప్లేట్ లో నువ్వు ఫిక్స్ అయిపోయినా ఒక ప్లేటే తెస్తాడు. 2-3 ప్లేట్లు తింటావు కదా. అబ్దుల్ భాయ్ సిగ్గు పడిపోతుండు. ఊళ్ళో వస్తలేడు. ఉన్న తినేసి వచ్చినట్ట. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఏం తినలేకపోతే ఇంకెళ్ళాడు. ఇప్పుడే ఏమన్నా అన్నాడా లేదా? ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఏం తినలే అన్నాడు. ఇప్పుడేమో నేను తినేసి వచ్చిన అంటాడు. చెప్పు. 5 దోశలు పొద్దున ఎప్పుడో తిన్నాడు అంత. 5 దోశలు ఏముంది, కడుపులో మూల పడి ఉంటాయి అంతే. ఇప్పుడు చాలా ప్రిపేర్డ్ ఉంటుంది. దాని గురించి 2 కిలోమీటర్స్ వాక్ కూడా చేసిండు. మామ ఇట్లాంటి ఒక 10 ప్రమోషన్లు రావాలని మొక్కుకోండి మామ, ప్లీజ్. మొత్తం క్లీన్ చేసేసినాం. మామిడి తింటుండే ఇంకా బిర్యానీ. చికెన్ ఏమేమి తెప్పించుకున్నామంటే లెమన్ చికెన్, జింజర్ చికెన్, ఒక ఫాహం మంది, ఒక ఫుల్ బిర్యానీ, ఇంకా తందూరి రోటీ. క్రేజీ ఉండే ఫుడ్ అయితే. కడుపు నిండిపోయింది మామ. సెట్. ఇంకా వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగితే ఉంటుంది. కూల్ డ్రింక్ కూడా అయిపోయింది, ఇంకోటి తాగదు తప్పదు. ఇంత తిన్నాక ఒక 2 కూల్ డ్రింక్లు తాగుకుంటే ఇంకెందుకు వేస్ట్. ఏం రా తింటే ఇంకో కొంచెం రైస్ తీసుకుంటావా? మా ఓడు తింటాడు, నీకు తెలియదు అంతే. దిష్టి పెట్టకండి ప్లీజ్, దిష్టి పెట్టండి ప్లీజ్. ఓకేనా? బాయ్. చిన్నప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.